ఈ నోము పేరు వచ్చేసి గోమాత కళ్యాణం అండి. గోమాత కళ్యాణానికి పుస్తెలు, మెట్టెలు, తలంబ్రాలు అన్నీ సమకూర్చారండి. ఇలా అందరు ముత్తైదులు కలిసి తలంబ్రాలను ఒకరోజు ముందే కలిపి ఉంచారండి. చాలా సాంప్రదాయంగా ఎంత బాగా చేశారు. ముత్తైదులందరూ అక్షంతలను కలపడం, అంటే తలంబ్రాలను కలపడం, తర్వాత పుస్తెనప్పుడు చేయించడం, ఇది ఒకరోజు ముందు మాత్రం చేశారండి. మహా మరొకసారి ఓం వృషభరాజాయ శ్రీ గోమాత దేవతాయై నమః సంబంధించి వృషభము ధర్మస్వరూపం. ఇక్కడ గమనించండి, పంతులు గారు చాలా బాగా చెప్పారు. బ్రహ్మ యొక్క వివరంగా ఉద్భవం తర్వాత ప్రజాపతులలో కశ్యప ప్రజాపతి యొక్క సంతానము సౌరభేయ గోత్రము. రక్షాబంధన కార్యక్రమం మనము అంటే అలంకరణ చేయొచ్చు, జాగ్రత్త చూసుకోండి. కంకణధారి నుండి గణపతి పూజ, గౌరీ పూజ వరకు చాలా బాగా చేయించారు. దూర్వాక్షతలు అంటే ఇంటి వద్ద ఒక గరిక ఉంటే వాటిని కూడా మనం పూజా సమయంలో సమర్పించుకోవచ్చు అని చెప్తున్నారు. చూడండి, వృషభము గోమాత నమః. ధూపం సమర్పయామి. జాగ్రత్త. ధూపం ఏదైతే ఆ నీళ్లు పడతాయో ఒక్కొక్కరు 10 ఇళ్ళు కడతారు. జాగ్రత్తగా భూములు, ధనము, ధాన్యము, సంపత్తు, ఆయుష్. కాబట్టి మీరు 10 కోట్లు ఇచ్చిన నీళ్లు దొరికే గుర్తు పెట్టుకోండి. కాబట్టి ఈ అవకాశం కూర్చున్న వాళ్ళకి వస్తుంది. కాబట్టి శిరస్సు వంచి చక్కగా చదువుకోండి. ఈ వేద మంత్రాలు చదువుతున్నా కాబట్టి విశ్వసించండి. ఆ విఘ్నేశ్వరుడు గోమాత అనుగ్రహం వల్ల మీరు అందరూ కూడా సమృద్ధి. ఆపో జనయథా జనః. ఓం హిరణ్యవర్ణాశ జయ పావక యాసు జాతః కస్య పోయాశ్చింద్రః అగ్నిమ్యా గర్భం దధిరే విరూప స్థాన ఆపశ్యగ్గుశోనా భవంతో యాసాగుం రాజా వరుణో జాతి మధ్యే సత్యానృతే అవపస్సంజనానాం మధుశ్రుతశుచోయాః పావక స్థాన ఆపశ్యగ్గుశోనా భవంతో యాసాం దేవాదివిక్రణమంతి భక్ష్యమ్యాంతరిక్షే బోధా భవంతి యా పృథివీం పైశోన్నంతి శుక్రాస్థాన ఆపశ్యగుశోనా భవంతో శివే నమా చక్షుషా పశ్యతాపశివయా తనవో పస్ఫృతశత తత్వచమ్మే యుధిష్ఠిరాది షట్చక్రాణాం మధ్యే తృతీయే శాలినే వాహన శకే పంచాశీతియుత యస్య ప్రయతో భూత్వా జుహుయాదాద్యమన్వహం శ్రియ పంచదశర్చంచ శ్రీకామ సతతం జపేత్ ఆనందః కర్తమశ్చైవ చిక్లైతి విశ్రుతాః ఋషయస్తే స్త్రయ పుత్రా స్వయం శ్రీదేవి దేవత పద్మాసనే పద్మ ఓరో పద్మాక్షి పద్మ సంభవే తం మాం భజస్వ పద్మాక్షే येन గోపాల భజ గోపాల గోపీ మనోహర నందలాల యశోద తనయ నందలాల భజ గోపాల గోపీ మనోహర నందలాల గోపీ మనోహర జాగ్రత్త నాన్న, అంటారు కదండి. దూరం, కొద్దిగా దూరం ఉండండి. అడ్డం బట్ట పెట్టండి. అక్షంతలు తీసుకోండి. ఇక్కడ ఉన్నాయి కొన్ని. ఒక్క విషయం గమనించండి, ఇక్కడ ఉన్న అక్షంతలు వేయించిన తర్వాత మిగతా అందరు కూడా వేయించడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించండి. మీరు మనసులో చేతులు జోడించుకోండి. ఇది కాగానే నాయకుల అమ్మ జీలకర్ర బెల్లం ఉంటుంది కదా, ఇది అయిన తర్వాత అంటే గుర్తుపెట్టుకోవడానికి మంగళాష్టకాలు చదవగానే జీలకర్ర బెల్లం అక్కడి నుంచే చూపించే. మీరు అబ్బాయి తరపు వారు కాబట్టి వీళ్ళకి ఇచ్చేయండి. మీరు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇక్కడ జీలకర్ర బెల్లం గోమాతకు పెట్టేస్తారు. సరేనా?
ఇప్పుడే కాదు, సుముహూర్త సావధాన ఆ మంగళాష్టకం చివరి లోపట లక్ష్మీశో భువనత్రయే నివసతో దేవాను మనుష్యోరగాన్. లక్ష్మీశో భువనత్రయే నివసతో సాధారణే జాతే శ్రీ రఘునాయకస్య జననం కుర్యాత్ సదా మంగళం. సుముహూర్త సావధాన, సులగ్నే సావధాన. అడ్డుకల్ల దగ్గర నుండి శ్రీకాంతాకుచకుంభ కుంకుమ పరీరంభో గుణానాం నిధే పూర్వాచార్య కదంబ సేవిత పద శ్రీపాంచరాత్రాగమ విశ్వక్సేన విభీషణ ప్రభృతి భక్తై సదా సేవిత పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. సావధాన సులగ్నే సావధాన. సులగ్నే శ్రీలక్ష్మీ కమలాలయ వసుమతే రామా జగద్రక్షణీ. శ్రీలక్ష్మీ కమలాలయ వసుమతే రామా జగద్రక్షణీ. కళ్యాణి సకలేశ్వరి సరసిజా భాగ్యానుసంధాయిని. శోభాంగే విమలేశ్వరి విమలిని నారాయణి శ్రీసతి. పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. సావధాన. కళ్యాణం కమనీయ కోమలకరే ఆరుద్రాక్షతారోపణం. కళ్యాణం కమం సురగురుర్విప్రాశుషానుగ్రహం. బాహ్వో కంకణ బంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం. సీతారాఘవయోర్వివాహ సమయే కుర్యాత్ సదా మంగళం. సుముహూర్త సావధాన. కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుకరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళి. గోపాశ్రీ పరివేష్టితో విజేతే గోపాల చూడామణి. సా నమో నమః. విష్ణవే నమః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ. జీలకర్ర బెల్లం పెట్టడం, అడ్డు తెర వేయడం, అక్షంతలు కలంగాలు వేయడం చాలా బాగా జరిగింది కదండి. ప్రవీణ్ రమ్మనాలా అది కాళ్ళ వండ పెడతాడు. ఆ కలశాలు ఏర్పడడం జరిగింది. అటు వెళుతారు వాళ్ళు చెప్పినప్పుడు వాటి మీద అక్షతారోపణం చేద్దాం. హారతి ఇవ్వండి నాన్న, ఇవ్వండి. జాగ్రత్త, ఇప్పుడే వాళ్ళు వచ్చి లేదుగా నేను చెప్తాను. మంగళాశాసన ఎంత గొప్ప విషయం. మంగళాశాసన పరేర్ మధాచార్య పురోగమై సర్వైష్ట పూర్వై. చాలా సంతోషమయ్యా. మంగళహారతుల ద్వారానే జరుగుతోంది. మంగళాశాసన పరేర్ మధాచార్య పురోగమై సర్వైష్ట పూర్వై ఆచార్య. ఒకసారి ఫోటో తీసుకోండి అయ్యా, ఇంత అద్భుతంగా ఉన్నది. కావాలన్నా ఇది దొరకదు మనకు. ఎంత గొప్ప విషయం. నరమృగ రూపం ధరించావు వనజాసనుని వాక్కును నిలపి. నమో నమో శ్రీనాథ నర హరిదేవ ధర్మపురి హరిరావ
ఫళానగధారి ఇలా మము చేరి ఫళానగధారి ఇలా మము చేరి ప్రభు గురుమయ్య ఈ కల్లారే చేస్తున్నారు. గమ్మ అంటూ పిలిచే విజయవాడ నగరం, భ్రమరాంబ అంటూ కొలిచే శ్రీశైల క్షేత్రం. దుర్గమ్మ అంటూ పిలిచే విజయవాడ నగరం, భ్రమరాంబ అంటూ కొలిచే శ్రీశైల క్షేత్రం. శబరిమలపై మాలిక పురుతమ వెలసినావ తల్లి శంకర